ఇప్పుడు మేము థర్డ్ డే అండ్ పాండి. ఇప్పుడు మేము పాండి నుంచి ఊటీకి స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 7:20, 4 o'clock స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం, బట్ అవ్వలా. సో మేము ఈవినింగ్ నాట్ ఈవినింగ్ 2:40 అవుతుంది. ఊటీకి చాలా దగ్గరలో ఉన్నాం, లైక్ 30 kilometers ఉంది. ఇంకా క్రేజీ ఉంది రోడ్స్ అయితే. చూడండి లైక్ ఎంత అప్స్ చూడండి, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ అందరికి. ఇప్పుడు మేము ఊటీకి ఇంకా ఊటీ వెళ్ళలేదు, ఇంకా 20 to 25 kilometers దగ్గరలో ఉన్నాం. చాలా చలి కూడా చచ్చిపోతుంది. నేను జశ్వంత్ గడ్ అయితే లెనిన్ షర్ట్లు తెచ్చాం. లెనిన్ షర్ట్లు తెలిసి ఎంతో లైక్ మందం, లైక్ యూనో చాలా అసలు వేసుకున్నట్టే ఉండవు, ఎండ పడితే బాడీ మొత్తం కనబడుతుంది. సో అట్లాంటి షర్ట్స్ అవి తెచ్చా. స్వెటర్ కావాలని పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ కదా. సార్ ఏంటి సార్ అది? ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ కదా. చాలా 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 చల్లగా ఉంది. లిటిల్ షార్ట్ వేసాను నేనైతే షార్ట్ చలిగా ఉంది అసలు. ఇవ్వండి నేనైతే fuck. And balcony. ఎక్కుదాం పదా. గైస్ హాయ్. ఇప్పుడు మేము ఫస్ట్ డే ఊటీ జర్నీ అయింది. ఈవినింగ్ చేరాము ఊటీకి. ఇప్పుడు మేము బజార్కి వచ్చాం. ఇక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్ అంట. సో టు బై డిఫరెంట్ ఫ్రూట్స్. This one pear. That is pear. The next day. హలో హాయ్, గుడ్ మార్నింగ్. ఇది మా సెకండ్ డే ఇన్ పాండి. ఇప్పుడు లేసాం, టైం వచ్చేసి 6:37 అవుతుంది. 6:37 అవుతుంది. లైక్ ఫుల్ లిటరల్లీ వాన్ పడుతుంది బేసిక్. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 12 degrees ఉంది. మార్నింగ్ టీ తాగడానికి వెళ్తున్నాం. ఇక్కడే పడుకున్నాం ఇవాళ. నిన్న నైట్ డిచ్చేసా మో. ఓకే బాయ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ డే ఇన్ ఊటీ, నిన్న ఫస్ట్ డే, ఇవాళ సెకండ్ డే ఇన్ ఊటీ. ఇవాళ మొత్తం సైట్ సీయింగ్ ప్లేస్ అని చూస్తాం ఇక్కడ. సో ఇప్పుడు మేము రోజ్ గార్డెన్కి వచ్చాం. ఊటీ రోజ్ గార్డెన్ అంట. లైక్ మేము ఇది రాంగ్ టైం బేసిక్గా, లైక్ ఇక్కడ వానలు అన్నీ పడుతున్నాయి కాబట్టి అంతగా పువ్వులు లేవు. ఐ కెన్ షో యూ. అది మన పరిస్థితి. నేనైతే లెనిన్ షర్ట్ వేసాను, లైక్ లిటరల్ లోపల ఏం లేదు, లైక్ ఫ్రీ. ఏం చేద్దామంటావు మరి? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. బాగుంది. నేను కొన్ని ఫొటోస్ దిగాలి. బాయ్. అలాగుంది చెప్పాలి. ఇక్కడ డీటెయిల్స్ అసలు నడిచేదండి. ఆ టైల్స్ రోజ్ పెట్టారు, లైక్ రోజ్ డిజైన్తో డిజైన్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ మనకి వెళ్తున్నాం. ఫ్లవర్స్ అంటే లైక్ బేసిక్గా మా మమ్మీకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అందులో రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. మమ్మీని తీసుకొని రావాలి ఇక్కడికి.
ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయంటే అసలు ఆల్రెడీ మమ్మీకి ఫోన్ చేసా, మమ్మీ ఏమో ఫ్లాట్స్ కొన్ని తీసుకురా అని చెప్పారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేం కాబట్టి మమ్మీనే ఇక్కడ తీసుకురావాలి. యా, సో చేయనొప్పి వస్తుంది, తర్వాత కంటిన్యూ చేస్తా బ్లాగ్ని. ఓకేనా, అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ ఉన్నాంకి లైక్ రోజ్ గార్డెన్ నుంచి బయటకు వచ్చాం. అక్కడ నుంచి గూగుల్ రివ్యూస్ చూసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ ఉన్నాం. మొత్తం సాంబార్ ఇడ్లీ విత్ చట్నీ చెప్పాము, విత్ హాట్ వాటర్ ఇచ్చారు. feet, more than 3,265 feet. Okay. మేము దొండబెట్ట హిల్స్ ప్లేస్కి వచ్చాం. ఇదే ఆ వ్యూ చూడండి, ఇది టెలిస్కోప్ వ్యూ. అప్పటి నుంచి లైక్ ఆ పైన నుంచి మొత్తం కనపడిద్ది అని. 11 degrees ఉంది ఇక్కడ ప్రస్తుతం టెంపరేచర్, చాలా బాగుంది. పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్, లైక్ మంచి డ్యాన్స్లు వేస్తున్నారు. అసలు మాకు డ్యాన్స్ అయినా సో చెప్పా కదా ఆన్సర్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అనిపించినప్పుడు ఖచ్చితంగా చేయాలి. సో నాకైతే డ్యాన్స్ అనిపించింది, వెళ్ళి డ్యాన్స్ అయితే వేసేసాను. అక్కడ డ్యాన్స్ చేసాక ఇంకా బాగుంది, లైక్ ఆ ఫీల్ వేరు కదా. లైక్ నేను బేసిక్ డ్యాన్సులు వేయను బయట, స్ట్రేంజర్స్ అంటే నాకు చాలా ఇష్టం. యూనో, ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అయ్యిద్ది, ఈ ట్రావెల్ వ్లాగ్ నా ఫస్ట్ వ్లాగ్ అయ్యిద్ది. బేసిక్గా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎక్కువ ఇలా కెమెరా చూసి మాట్లాడటం. సో యా, నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా మన గురించి మొత్తం మాట్లాడుకుందాం. అక్కడైతే డ్యాన్స్ అయితే వేసాం, అదొక తమిళ్ సాంగ్, లైక్ ఫుల్ డ్యాన్స్, ఫుల్ వైబ్ ఉంది అసలు. అక్కడ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు, షాపింగ్ ఏమైనా చేసుకొని విల్ స్టార్ట్ టు అనదర్ ప్లేస్. ఎంజాయ్ చేసి యా. సో స్పెట్స్ మారినాయి, కొన్ని కారణాల వల్ల అఫ్రోజ్కి ఆ స్పెట్స్ కావాలంట, ఇచ్చేసాం. సో ఇప్పుడు టీ ప్లాంటేషన్స్ లైక్ ఉన్నాయి ఇక్కడ. సో మధ్యలో కార్ ఆపి చూద్దానికి వస్తాం. యా, 4 members. Cash only. No, cash. యా, సో టీ ప్లాంటేషన్స్ ఇప్పుడే పైకి వచ్చాం. పైన కింద టికెట్ తీసుకున్నాం కదా, సో ఆ టికెట్ పైన చూపిస్తే మనకి టీ ఇస్తారంట, వీటితో చేసిన టీ. అది కూడా తీసుకున్నాం. అండ్ ఒక చిన్న ఫోటోషూట్ తీసుకొని విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, అంతే. అక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి ఒక టికెట్ తీసుకుని ఇట్లా పైకి వచ్చి అక్కడ టీ ఇస్తారు. వ్యూ ఎంజాయ్ చేసుకుంటా టీ తాగడమే. సో మేమైతే ఇప్పుడు నెక్స్ట్ స్టాప్
బొటానికల్ గార్డెన్ ఉంది ఇక్కడ. బొటానికల్ గార్డెన్ వచ్చాము. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనో ఫ్లవర్స్ అండ్ like there are different flowers, different colors, like a model చూడండి. సైడ్ దొరకవు మనకు. ఇది చూడండి లిటరల్లీ ఒక స్పెట్స్ పెట్టుకున్న యాంగ్రీ మ్యాన్లా ఉంది కదా, ఎల్లో కలర్ ఫ్లవర్. సో ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చింది. సో లైక్ బయట వచ్చినప్పుడు చాక్లెట్ ఇస్తా అని చెప్పారు కదా, సో ఇచ్చారు. 4 bars ఇచ్చారు. లైక్ మేము షేర్ చేసుకుని తింటున్నాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు నడుచుకుంటే వెళ్తే టీ ఫ్యాక్టరీ. ఫ్లవర్ కూడా చాలా బాగుంది. చలి కూడా చలి. ఇక్కడ పైన ఉంది ఫ్యాక్టరీ, లైక్ చాలా పైకి ఉంది. లిటరలీ మనం లోపలికి వెళ్ళి చూసుకోవడం మొత్తం. సో ఇక్కడ ప్రాసెస్ చూడండి, ఇక్కడ ఇంకా క్లారిటీ కనబడుతుంది. సో ఇక్కడ కూడా బేసిక్గా కొన్ని వెరైటీస్ చూపించారు చాయ్వి. లైక్ అక్కడ అవి ఇస్తుంది అండి, ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ. నేను ఇలాచీ టీ తీసుకున్నాను. వస్తుంది. హలో హాయ్, మేము ఇప్పుడు సెకండ్ డే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి. ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ కాదు, బైక్ ప్లేసెస్ చూసారు, చాలా లేట్ అయిపోయింది. టైం 5 o'clock అవుతుంది. ఇప్పుడు లంచ్ తింటున్నాం మేము. లైక్ దిస్ బిర్యానీ, 3 mutton బిర్యానీ. ఇది హైదరాబాదీ ప్లేస్ బేసికలీ. సో లైక్ యా ప్లేస్ హైదరాబాదీ ప్లేస్ విత్ ద వ్యూ తినొచ్చు. బట్ అక్కడ మాకు టేబుల్స్ సరిగ్గా లేవు అని ఇక్కడే కూర్చున్నాము. ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను. హలో. సో ఇప్పుడు మేము బొటానికల్ గార్డెన్ తర్వాత మ్యూజియంకి వచ్చాం. గవర్నమెంట్ మ్యూజియం, ఉదగమండలం. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఉదగమండలం. క్యాష్ లేవు బ్రో, అసలు క్యాష్ తప్పే తీసుకోవడం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఫోన్పే వేస్తాను. 21 పట్టుకో. 35 అంట. ఈ ప్లేస్ చూడండి, లైక్ వాళ్ళు ఆడుకుంటున్నారు. చూడండి అసలు కింద పువ్వులు ఆడుకుంటున్నారు, లైక్ అక్కడ జాగింగ్ చేస్తున్నారు. దిస్ వ్యూ. సో ఇక్కడ బేసిక్గా బ్లాగ్ చేయకూడదని చెప్పారు, బట్ నేను చేస్తున్న రిస్క్ తీసుకున్నాను. ఎస్ యూ కెన్ ఆల్ సీ బ్లాగ్ చేయొద్దని చెప్పారు, బట్ స్టిల్ మనం బ్లాగ్ చేస్తున్నాము. పాత యాంటిక్ పీసెస్. ప్లస్ మేము ఇప్పుడే మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. టైం వచ్చేసి 10:45 అవుతుంది. సో ఇదే ఆ మైసూర్ ప్యాలెస్ అంట. లైక్ స్టన్నింగ్ లుక్స్ అయితే ఉంది ప్యాలెస్కి. అంటే బేసిక్గా లోపలికి చెప్పులు అలౌడ్ లేదు, చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ కౌంటర్లో చెప్పులు టోకెన్ తీసుకుంటే ఇక్కడ వచ్చేది సబ్మిట్ చేయాలి. ఇంకా ప్యాలెస్ లోపల ఉన్నాం. ఇది ప్యాలెస్ ఎంట్రన్స్ వ్యూ. మేము బయటకు వెళ్తే లైక్ ఇక్కడ నుంచి లైక్ బయట నుంచి ఇటువైపు చూడాలి. అసలు పైన చూడండి ఎట్లుందో అసలు. మేము ఇప్పుడు ప్యాలెస్ లోపల అయితే ఉన్నాం. ఐ థింక్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల ఇంటీరియర్ అయితే. మై గాడ్, ఆ టెక్స్చర్స్ కానీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ సో ఫకింగ్. సో ఇవేంటంటే లైక్ ఆ టైంలో ఎలిఫెంట్స్కి అలంకరణ చేస్తారు కదా, సో ఆ టైంలో పెట్టినవి ఇవన్నీ అంట అని ఇక్కడ నేను చదివాను. అందుకని మీకు చెప్తున్నాను. నేనేం చూడలేదు, నాకు ఎవరు చెప్పలేదు, చదివాను, చూసాను, చెప్పాను, అంతే. నో ఫాల్స్ ఇన్ఫర్మేషన్.
చెప్పులు అయితే వేసేసుకున్నాం ఇప్పుడే. అక్కడ కొన్ని వాటర్ తాగి నాకు స్పెట్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ కొంచెం వాటర్ ఇలాంటప్పుడు కలగాడు పెట్టుకోం కదా. ఓ 2 నిమిషం. తమిళ నాకేం మొత్తం రాదు, ఊరికి అలా అప్పుడప్పుడు షో చేస్తా అంటే. లైబ్రరీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, మ్యూజియం అండ్ హెరిటేజ్. బ్యూటిఫుల్. ఎవరైనా గోప్రో కెమెరా కొనిపించచ్చుగా. పెద్ద సమస్య వచ్చి పడింది. చక్కగా బ్లాగ్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఎవడు అడిగాడు రండి నిన్ను? ఈ ఫోన్ చాలా బరువుగా ఉంది. ఈ ఫోన్ కూడా నాది కాదు, కంగారు పడమాకండి. నేను ఇలా చేస్తాను కాబట్టి నా ఫోన్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది. ఈ ఫోన్ స్టోరేజ్ లేదు అసలు. అది హ్యాంగ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నో స్టోరేజ్. స్టూపిడ్. చాలా బాగుంది. వావ్. సారీ, పెయింటింగ్స్ బాగున్నాయి. యా, సో దట్స్ వాట్. ఈ మధ్య ఎందుకో కెమెరా చేసి మాట్లాడడం కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరు నన్నే చేస్తున్నారు కానీ ఇంటి ఫోన్ లైక్ ఇలా చేస్తున్నారండి. బట్ నాకేం అనిపించట్లేదు. చాలా బాగుంది తెలుసు ఇలా మాట్లాడుతుంటే కెమెరాతో ఆ అనుబంధం. దాన్ని అచ్చడి వెళ్ళాలి బ్రో. ఒక చేయి నొప్పి వస్తుంది, అలవాట్లేదు కదా. ప్యాలెస్ మార్గాలు ఉంది, ఫ్రంట్ గేట్ అది. సో కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, కళ్ళు అయితే ఎత్తిపోతున్నాయి, మూసుకుపోతున్నాయి. సో వీడియో కాల్ చేస్తారు, మాట్లాడుతున్నాం. బ్లాగ్లో పడతావు దీపు? బ్లాగ్లో కనపడట్లేదు కదా, కనపడదు. సో అంతే. ఇదే మైసూర్ ప్యాలెస్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. సో హాయ్. ఇప్పుడైతే మేము దారిలో వెళ్తుంటే లైక్ రిజర్వ్ ఫారెస్ట్, లైక్ తమిళనాడు రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి, ఇంకోటి బందీపూర్ అని కర్ణాటక వాళ్ళది. అన్నీ చూసుకుని వెళ్తుంటే దారిలో సన్ఫ్లవర్ గార్డెన్ కనబడింది. ఒకసారి చూద్దామని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లైక్ చాలా బాగుంది. లైక్ హలో, మైసూర్ నుంచి వెళ్ళే దారిలో టైం అయింది 4 o'clock అయింది. అంటే మేము 3 o'clock ఆగి లంచ్ చేసాం కర్ణాటకలో. యా హై. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఇంకా దారిలో ఉన్నాం మేము. తిరుపతి దాటామన్నా, ఇంకా తిరుపతి దాటలేదు, దగ్గరలో ఉన్నాం. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. 2000 years later. I got the first front seat. వీడియో ఏం చేస్తాడు అయిపోయింది. హలో హాయ్ అందరికీ. లాస్ట్ బ్లాగ్ ఎప్పుడు చేసాను గుర్తులేదు, బట్ టైం అయితే ఇప్పుడు వచ్చేసరికి 11:16 అవుతుంది. లైక్ ఇది టోటల్ ఫుల్ డే డ్రైవ్ అనుకోని చెప్పచ్చు. లాంగ్ డ్రైవ్. ఊటీ నుంచి డైరెక్ట్ విజయవాడ వస్తున్నాం. వాటర్ బాటిల్ ఇంటి వాళ్ళు. సో ఆ ఫుడ్ తినడానికి ఇప్పుడే ఒంగోలు దాటిన తర్వాత ఫుడ్ తినేసి డైరెక్ట్ మళ్ళీ విజయవాడ కొట్టేస్తాం. ఇక్కడ నుంచి మేబీ లైక్ 150 kilometers అట్లా ఉంటుంది అంతే. ఇంక వెళ్ళిపోయి స్లీప్ వేసాడమే. అస్సలు పడుకోలేదు. సరే కలిసాడు అస్సలు. హాయ్. ఇప్పుడు మాకు తినడం అయితే అయిపోయింది నైట్ టైం. సో డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాం విజయవాడ.